కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు 11వ అధ్యాయం అంటే విశ్వరూప సందర్శన యోగంలో 32, 33 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పీత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధాః. అర్జునుడు స్వామివారు చూపించిన విశ్వరూపాన్ని చూసి మొదట అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అని మాట్లాడాడు. తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది, దానికి ఆశ్చర్యం నుంచి అందరు దేవతలు వెళ్ళడం, అందరూ ఆయనలో కలిసిపోవడం అవంతా కనిపించాయి. అవన్నీ చాలా సంతోషంగా చెప్పాడు. అందరు కీర్తిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు స్వామిని, అంతా చాలా చక్కగా చెప్పాడు. తర్వాత వచ్చేసరికి స్వామివారు ఆయన యొక్క లయాన్ని చూపించంగానే, సంహార క్రియ చూపించంగానే భయపడిపోయి ఆఖరికి అసలు మీరెవరు ఈ భయంకర రూపంతో ఉందని అడిగేశాడు. అడిగిందే కాకుండా నన్ను అనుగ్రహించని చెప్పేసి ఆయన శరణు వేడేశాడు. అంటే మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో 3 విషయాలు వ్యక్తీకరించాడు. ఒకటి ఆశ్చర్యం, అద్భుతం. రెండోది వచ్చేసి ఆయన యొక్క భయంకర రూపం. మూడోది శరణాగతి. ఈ 3 అంశాలను ఇప్పటిదాకా మనం ప్రదర్శించాడు అర్జునుడు. ఇప్పుడు మనకు భగవంతుడు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి. ఇప్పటిదాకా ఆయన చెప్పాడు కదా, నువ్వు ఎవరు చెప్పు, ఇంత భయంకరంగా ఉన్నావు, ఉగ్రంగా ఉన్నావు అడిగాడు కదా. అడిగిన తర్వాత పరమాత్మ మాట్లాడడం మొదలవుతోంది. ఇప్పుడు నిజానికి మనం గమనిస్తే మన జీవితం కూడా ఒక యుద్ధమే. ఆ యుద్ధంలో ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం. మనం కూడా కొన్నిటికి ఆశ్చర్యపోతాం, కొన్నిటికి ఆనందపడతాం, కొన్నిటికి భయపడతాం. ఇవన్నీ మన నిత్య జీవితం జరిగేవే. ఇవన్నీ అర్జునుడి ప్లేస్లో మనమే ఉన్నాం. అసలు ఆయనది ఒక రకమైన యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో, కానీ మంది నిజంగా కురుక్షేత్రం. మన లైఫ్, మనం పుట్టినప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధం మంది మరణించేంత ఖచ్చితంగా ఉంది. దాంట్లోనే మనకి అనుభవాలు వస్తుంటాయి. రోజు ఏమొస్తుంది, భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భయంతో పాటు అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ప్రపంచాన్ని చూసినప్పుడు. తర్వాత మన ముందే మరణించే వారిని చూస్తున్నా, నాశనమయ్యే వాటిని చూస్తున్నా మనకు భయం వేస్తుంది. అప్పుడు మనం భగవంతుడి శరణు వేడతాం. ఇదే విషయాన్ని అర్జునుడు ప్రదర్శించాడు ఈ శ్లోకాల్లో. మనం ఏ విధంగా దేనికి ఎట్లా రియాక్ట్ అవుతామో దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా మనకు అర్జునుడు చూపించాడు. ఎప్పుడు ఆయన అడిగాడు కదా, అద్భుతమైన దృశ్యం చూసినప్పుడేమో అబ్బా ఏం అద్భుతంగా ఉంది, ఎన్ని నోళ్ళతో ఉన్నావు, ఎన్ని వాగులతో ఉన్నావు అని వర్ణించాడు. తర్వాత మళ్ళీ వచ్చేసరికి అందరూ అయ్యో వాళ్ళంతా వెళ్ళిపోతారు, తెలిసిన వాళ్ళే అందరూ వెళ్ళిపోతుంటే ఆయన నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నాడు. అది కూడా ఇండికేట్ చేసి చెప్పాడు. ఎట్లా పవిత్రమైన నదులపై సముద్రంలో కలిసిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు అంటే ముక్తి సంపాదించిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారని చెప్పేశాడు. చాలా సరళంగా చెప్పాడు ఆ విషయాన్ని, అద్భుతంగా చెప్పాడు దాన్ని. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి అన్నీ ఎవరో తోసినట్టు ఆయన నోట్లో పోతున్నాయని చెప్పి ఆయన నోట్లో ఉండే వాటిని అన్ని కూడా లాక్కొని నాలుక చుట్టూ నాక్కొని చప్పరిస్తున్నట్టుగా ఉందని చెప్పినప్పుడు మాత్రం భయపడిపోయాడు. ఆ భయపడిన విషయాన్ని నేను ఎలా అడుగుతున్నాడు, ప్రసీదా, అనుగ్రహించు స్వామి, నువ్వెవరు అని అడిగేశాడు చివరికి. అలాంటి స్థితి మనకు కూడా ప్రతిరోజు ఉంటుంది. దానికి భగవంతుడు చాలా చక్కని జవాబు చెప్తున్నారు. ఏమని, ఏ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు. ఆయన భగము కలవాడు, 6 లక్షణాలు కలవాడు భగవంతుడు. కాలోస్మి, నేనెవరు, కాలస్వరూపుణ్ణి చెప్పేశాడు. నేను కాలమై ఉన్నాను. అర్జున, ఎవరిని చూసి ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు? ఇప్పుడు మనం కూడా చూడండి, కాలంలో ప్రయాణం చేస్తున్నాం. భగవంతుడి కాల నిర్మాణం ప్రకారంగా మనం పోతున్నాం. మనం పుట్టినప్పటి నుంచి కాలమే మన వెంట వస్తున్నది. మనం ఎట్లా ప్రయాణం చేస్తున్నాం, కాలంలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఉదయం లేచాం, అప్పుడే 8 గంటల కాలం గడిచిపోయింది అంటే కాలంలో ప్రయాణం చేస్తున్నాం. మనం పుట్టినప్పుడు ఇంత పసిబిడ్డగా చేతిలో ఉన్నాం. పెరుగుతుంటే మన కాలంతో పాటు మనం మారిపోతున్నాం. అప్పుడు పుట్టినప్పుడు ఆనందంగా ఉంది, పెరుగుతున్నప్పుడు అద్భుతంగా ఉంది, విజయాలు సాధించేటప్పుడు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. మళ్ళీ మనకు ముసలితనం వస్తుంటే మనకు దుఃఖం ఉంటుంది, మనం భయపడుతున్నాం. ఇవన్నీ స్టేజెస్ మనకే. ఇవన్నీ స్టేజెస్ ఇప్పుడు అర్జునుడు చూపించాడు. ఎందువల్ల కాలంలో ఇంత గొప్ప మార్పులు ఉంటాయి.
అందుకని ఆయన చెప్తున్నాను, మొట్టమొదటి డిక్లేర్ చేస్తున్నాడు, కాలోస్మి, నేనే కాలమై ఉన్నాను. ఓ అర్జున, ఏమనుకుంటున్నావు నువ్వు? నా స్వరూపం అంటే విశ్వంలో విశ్వేశ్వరుని చూపించమన్నావు కదా, చూపించాను నీకు. నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు కదా, ఇప్పటిదాకా మాటలతో చెప్తే నీకు అర్థం కాలేదు, నేను చూపిస్తే నీకేమర్థమైపోయింది? కాలంలో ఇలా ఉంటుంది ప్రయాణం. ఈ కాలం ఒకప్పుడు ఆనందం ఇస్తుంది, అద్భుతం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నాను? లోకక్షయ, లోకాలంతా క్షయింపజేస్తున్నాను. చేస్తూ కృత్రవుడ్ఢో, విజృంభించి చేస్తాను ఆ విషయాన్ని. నేను విశ్వమంతా ఉన్న నేను విశ్వంలో ఉండి ప్రతి కదలికను నేనే కల్పిస్తున్నాను. అలాంటి కదలికల్లో నేనే వృద్ధి చేసేది వాడిని నేనే, దాన్ని నాశనం చేసేవాడిని కూడా నేనే. కాలంలో అన్ని నేను మార్పులు చేసిన వాడిని నేనే. లోకాన్ సమాహర్తమిహ, లోకాలన్నింటినీ కూడా నేను సమాహర్త అంటే లయం చేసుకునేవాడిని నేనే, నాలో కలుపుకుంటాను. నేను లోకంలో ఉండే అన్నింటినీ నాలో కలుపుకోవాల్సిన శక్తి నాకుంది. ప్రవృత్త, ఈ లోకంలో అన్ని కూడా విశేషంగా విజృంభించి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అటువంటి నేను ఇప్పుడు తెలుసుకో, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమో తెలుసా? ఋతేపిత్వా, నువ్వు చేయకపోయినా, నువ్వు యుద్ధం చేయకపోయినా, నువ్వు ఎవరిని చంపకపోయినా, నా భవిష్యంతి సర్వే, వాళ్ళెవ్వరూ జీవించరు. నువ్వు చంపకపోయినంత మాత్రాన, నువ్వు యుద్ధం చేయనంత మాత్రాన వాళ్ళు మరణించాలనుకుంటున్నావా? మరణించి తీరుతారు. అది అసాధ్యం. మనకైనా అంతే. మన జీవితంలో ఎంతో మంది రౌడీలు అంతా ఉంటారు. వాళ్ళకు కూడా మరణం ఎప్పుడప్పుడు ఉంటుంది కదా. వాళ్ళు మన దగ్గర తెప్పించుకోవచ్చు, భూలోకంలో ఉండే నేరాలు చేసి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి తప్పించుకోగలరా? అది అసాధ్యమైన విషయం. అక్కడ తప్పించుకోలేరు, ఆయన దగ్గర తప్పించుకోలేరు. అదే చెప్తున్నాడు. మరణం అనేది అందరూ సహజమైన విషయం, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. నువ్వు చంపితే చచ్చేది ఏంది? నువ్వు చంపకపోయినా వాళ్ళు చావాల్సిందే. అది నా ప్లాన్, నాది. అది నా కాలం ప్రకారంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, నా కాలంలో వాళ్ళందరికీ ఈ కాలంలో నాలో కలిసిపోవాలని రాత ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా కలిసిపోవాల్సింది. అప్పుడు నీదేముంది? నువ్వు చంపేది, నువ్వేం చంపేది? నువ్వు చంపకపోయినా వాళ్ళు మరణిస్తారు. భవిష్యంతు సర్వే ఏవ స్థితాః, ఎవరైతే ఉన్నారో యుద్ధరంగంలో వాళ్ళంతా, ప్రత్యనీకేషు యోధాః, నీ యొక్క ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఆ యొక్క యోధులు, పరాక్రమవంతైన వాళ్ళు, యుద్ధరంగానికి వచ్చిన వాళ్ళంతా కూడా విభాగాలు గుంపులుగా ఉన్నారే, వాళ్ళందరికీ భవిష్యత్తు లేదు. వాళ్ళంతా నన్ను చేరుకోవాల్సిందే, తప్పదు. వాళ్ళు నాశనం కావాల్సిందే. నువ్వు చేసినా చేయకపోయినా ఇది మాత్రం తథ్యం, తప్పించుకోలేరు. నువ్వు అనుకుంటున్నావేమో నా వల్లే వాళ్ళు మరణిస్తారు, నేనే యుద్ధం చేస్తాను, నువ్వేదో అన్నావు కదా ముందంతా. ఏమని? నేను యుద్ధానికి వచ్చాను, 3 లోకాలను జయించే శక్తి ఉంది, కానీ నేను ఈ అహంకారాన్ని మమకారాన్ని జయించలేకపోతున్నా, మోహాన్ని జయించలేకపోతున్నా చెప్పావు కదా. ఒకవేళ నువ్వు అందుకోసం నేను చంపనని చెప్పి అస్త్రసన్యాసం కూడా చేసావు కదా. కానీ ఏం లాభం? నువ్వు చంపకపోయినా నీ తాత మరణించాల్సిందే, నీ గురువులు మరణించాల్సిందే, నీ పేదలను మరణించాల్సిందే. వాళ్ళందరి యొక్క కాలం యొక్క స్వరూపం నేనే. వాళ్ళ కాలం ఎప్పుడు ఎక్కడ రాసి ఉందని నాకు తెలుసు. నీకేం తెలుసు? నీకు తెలియదు. నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది విషయం. కాబట్టి కాలోస్మి, నేనే కాలమే ఉన్నాను. వాళ్ళ అభివృద్ధికి కానీ, వాళ్ళు పెరగడానికి కానీ, వాళ్ళు నాశనం కావడానికి కానీ, అన్ని లోకాల్లో ఉండేవాళ్ళు అందరికీ శాసనకర్తను నేనే. కాబట్టి నా శాసనాన్ని వాళ్ళు తప్పించుకోలేరు, అది అసాధ్యమైన విషయం. కాబట్టి ఓ అర్జున, కాలస్వరూపాన్ని నేనే యుద్ధం చేస్తే నేనే అందరిని ఓడిస్తాను, నేను చంపుతాను అనుకుంటున్నావు. అది నీ భ్రమ. నువ్వు చంపేదేం లేదు. ఋతేపిత్వా, నువ్వు చంపకపోయినా, నువ్వు చేయకపోయినా యుద్ధం వాళ్ళు మరణించి తీరుతారు వాళ్ళ కాలం తీరినప్పుడు. అదంతా నా చేతిలో ఉంది. నేను నడిపించే నాటకం ఇది. ఈ నాటకంలో నేను కాలస్వరూపుడుగా ఉన్నప్పుడు నీ ప్రసక్తి లేనే లేదు అక్కడ. కాబట్టి నీవు అనవసరంగా ఆలోచిస్తున్నావు. ఇదంతా నేను చేస్తున్నాను, నాకు తన తాత అంటే ప్రేమ ఉంది, గురువు అంటే గౌరవం ఉంది, వాళ్ళు నేను చంపలేనని చెప్పి యుద్ధరంగంలో చెప్పామే, ఇవన్నీ జరగవు. వాళ్ళందరూ నువ్వు చూస్తున్నా కానీ చూపించా కదా నేను. వాళ్ళందరూ నాలో ప్రవేశించడం నువ్వు చూసావు కదా. అసాధ్యమైన విషయం. నువ్వు చేయకపోయినా వాళ్ళు మరణించి తీరుతారు. వాళ్ళందరినీ నాశనం చేయడానికి లోకాలు నాశనం అవుతాయి. వాళ్ళెంత ఈ లోకాలు మొత్తం నాలో కలిసిపోతాయి. అది సంహార క్రియ నాది. నా క్రియ సృష్టి, స్థితి, సంహారణ 3 క్రియలు చేసేవాడు నేనే. ఈ 3 యొక్క ప్రకారంగా కాలం ప్రకారం జరుగుతుంది తప్ప భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అన్ని నా చేతిలో ఉన్నాయి. కాబట్టి నా చేతిలో ప్రకారంగా వాళ్ళు మరణిస్తారు, నా దగ్గరికి వస్తారు తప్ప నువ్వు యుద్ధం చేస్తేనే వాళ్ళు వస్తారనే విషయం, నువ్వు చంపితేనే వాళ్ళు మరణిస్తారనే విషయం కాదు.
అది కూడా నా ప్లానే. నేను చెప్తేనే అది జరుగుతుంది. నువ్వు నీ చేతిలో మరణించాలన్న విషయం కూడా నేను నిర్ణయించాలి, నువ్వు కాదు. కాబట్టి నువ్వు చేసినా చేయకపోయినా మాత్రం ఇది జరిగి తీరుతుంది, ఇంత సందేహమే లేదు అని డిక్లేర్ చేశాడు కృష్ణ పరమాత్మ. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి, ఒక్క మాట. ఇంకా చెప్తున్నాడు అసలైన శ్లోకం ఇది, అద్భుతమైన శ్లోకం ఇది, అందరు తెలుసుకోవాల్సిన విషయం ఈ ఒక్క శ్లోకం మాత్రం. తస్మాత్ ఉత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ పుంక్ష్వ రాజ్యం సమృద్ధం మమైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. కృష్ణ సవ్యసాచి, 2 చేతులతో యుద్ధం చేసే గొప్ప మహాపరాక్రమంతుడా. ఎలా పిలుస్తున్నాడు అర్జునుడిని, నీకు ఎడం చేతితో యుద్ధం చేసే కెపాసిటీ ఉంది, చాలా గొప్పవాడు నువ్వు. నీకు 2 చేతులతో యుద్ధం చేసే కెపాసిటీ ఉంది, కానీ నీ యుద్ధము నీ సామర్థ్యం ఎక్కడి వరకు, నా తర్వాతే అన్ని. నీ ప్రభావం ఎంతవరకు, నీ ప్రయత్నం మాత్రమే నీది. దానికి పూర్తి చేయాల్సిన ఫలితం ఇచ్చేవాడిని నేను. ముందు చెప్పేట్లేదు ఇది. అది తస్మాత్ ఉత్తిష్ట. ఇప్పుడు అర్థమైంది, కాలం నా చేతిలో ఉంది, కాలంలో ప్రయాణం చేసే సమస్త లోకాలు నా చేతిలో ఉన్నాయి, అన్ని నాలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఉత్తిష్ట, లై ఇంకా యుద్ధం చెయ్యి. యశోలభస్వ, ఓ కీర్తి పొందు. నేను చేసే కార్యక్రమంలో నీవు చేసేది నేను, చేయించేది నేను, కీర్తి నీకు ఇస్తాను. నేను నీకేమి ఇస్తాను, నేను కీర్తి ఇస్తా. ఓ కీర్తి తెచ్చుకో. జిత్వా శత్రువున్, నీ శత్రువులందరినీ సంహరించు, విజయం సాధించు. భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, సమృద్ధమైన ఐశ్వర్యవంతమైన ఇక నీ రాజ్యాన్ని భోగాన్ని అనుభవించు. ఓ మమైవైతే నిహత పూర్వమేవా, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళంతా సంహరించబడలేదని. వాళ్ళందరూ ఎప్పుడో మరణించారు నా చేతిలో. పూర్వమేవ, ముందే మరణించారు వాళ్ళంతా. నిమిత్త మాత్రం నువ్వు నిమిత్త మాత్రం గుర్తుపెట్టుకో. భవ సవ్యసాచిన్, ఓ సవ్యసాచి ఇది గుర్తుపెట్టుకో. వాళ్ళందరూ నువ్వు మరణించారు, ఎప్పుడో మరణించారు వాళ్ళు నా చేతిలో. నీ దృష్టిలో నీకు అలా కనిపిస్తున్నారు అందరూ, నీ ఎదురు నువ్వేదో యుద్ధం చేస్తున్న వాళ్ళలాగా. కానీ నీకు ఆ కీర్తిని ఇస్తున్నవాడిని నేను. ఆ కీర్తిని పొందు, యుద్ధం చెయ్యి, గెలు, ఉత్తిష్ట ఇంకా నీదంటే ఇక్కడ ఏం లేదు, అంతా చేయించేవాడు నేను. అందరూ కలిసిపోయేది నాలో వాళ్ళు, నా కాలంలో ప్రయాణం చేసేవాడు అందరూ. కాబట్టి లై యుద్ధం చెయ్యి, జయం సాధించు, పోయి అనుభవించు సుఖాన్ని. అనుభవించి ఏమవుతావు, అన్నిటికన్నా అసలైన పదం నిమిత్త మాత్రం భవా. నువ్వు నిమిత్త మాత్రుడు అని గుర్తు పెట్టుకో అర్జున. ఈ పదం ఎక్సలెంట్ వర్డ్. ఈ పదం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం, అద్భుతమైన విషయం. మన జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్క పదం, నిమిత్త మాత్రం. మనం భగవంతుడు మన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నాం, భగవంతుడిని చేసిన కార్యకాల సిద్ధాంతం ప్రకారంగా ప్రయాణం చేస్తున్నాం కాలంలో. అటువంటి మనం ఆ కాలాతీతుడైన అతని దగ్గరికి పట్టుకుంటే ఈ కాలంలో వచ్చే మార్పుతో సంబంధం లేకుండా సమస్త విజయాలు సాధించవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు నిమిత్తం మాత్రుడు అని గుర్తుపెట్టుకో అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పదం ఏంటంటే మనకి చాలా సందేహాలు వస్తాయి. మన నిమిత్త మాత్రుడం అయితే మనం ఎందుకు చదువుకోవాలా, మనం ఎందుకు యుద్ధాలు చేయాలా, మనం ఎందుకు ఉద్యోగాలు తెచ్చుకోవాలా, అంతా ఆయన చేసే పాటైతే అని మనకి ఎన్నో సందేహాలు వస్తాయి ఈ నిమిత్త మాత్రం దగ్గర. కానీ ఇదే ధర్మ సూక్ష్మం, ఇదే ఇన్ని అధ్యాయాల యొక్క సారాంశం యొక్క పదం. ఇన్ని అధ్యాయాలు అని చెప్పిందే అది, దాన్ని అంతా కలిపి ఒక్క పదం చెప్పేశాడు. ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ మొత్తం అని చెప్తున్నదే కదా, కోరికలు జయించు, మొట్టమొదటి చెప్పింది అది. మమకారం అహంకారం జయించు, నీలో ఇంద్రియాలను జయించి ఫస్ట్ నుంచి చెప్తున్న విషయం. 2వ అధ్యాయం నుంచి చెప్తూనే ఉన్నాడు ఈ విషయాన్ని. అనన్యమైన ప్రేమతో నన్నే పట్టుకో అని మొట్టమొదటి చెప్తున్నాడు. ధర్మ సూక్ష్మం అంతా పెట్టేశాడు ఒక్క పదంలో. ఇప్పుడు మనకి ఈ నారద మహర్షి శ్రీమన్నారాయణలో మీరంతా విన్నారు కదా, పురంజనోపాఖ్యానం అని చెప్పి ఆయన సులభంగా ప్రాచీన బరికి నిమిషంలో చెప్పేశాడు. ఒక చిన్న కథతో చెప్పేశాడు ఈ సారాంశం అంతా కలిపి నారద మహర్షి. మనకు అర్థం కాదని చెప్పి ఎంత బాగా చెప్పాడంటే అక్కడ మనకి ఆయన ఏం చెప్పాడు, పురంజనుడు అనేవాడు ఉన్నాడు. ఆయన అవిజ్ఞాతుడు అనే 2 ఫ్రెండ్స్. ఆ పురంజనుడు ఏం చేస్తాడు, అవిజ్ఞాతుడిని వదిలిపెట్టేసేసి తనకు ఒక కోట కావాలని ఎత్తుక్కుంటూ పోతాడు. ఎత్తుక్కుంటూ పోయేసేసి ఏం చేస్తాడు, 9 ద్వారాల నుండి ఒక కోటను చూస్తాడు.
నవద్వారాలతో ఉంది. అక్కడ పురంజని ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆమె దగ్గర 5 తలకాయలుండే పాము ఉంటుంది రక్షణగా. ఆ కోటకు రక్షణగా 5 తలకాయలుండే పాము ఉంటుంది. ఆమె దగ్గర మళ్ళీ 11 మంది సైనికులు భటులు, వాళ్ళ కింద మళ్ళీ 100 మంది సైనికులు ఒక్కొక్కరి దగ్గర. ఇవంతా మనం కథ చెప్పుకున్నాం. ఆ కథలో అంతరార్థం అంతా ఏంది? ఆ అవిజ్ఞాతుడే మనలో ఉన్న ఆత్మస్వరూపం. ఆ యొక్క పురంజనుడే మనం జీవుడు. ఆ జీవుడు ఏం చేస్తాడు? మనలోనే అవిజ్ఞాతుడిగా కూర్చున్న పరమాత్మను వదిలిపెట్టి ప్రపంచ విషయాలపై పరిగెత్తి అలసిపోతాం. అలసిపోయి ఆఖరికి అతను మరణిస్తాడు. మనకు తెలుసు, పురంజనుడి కథ విన్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా. ఆ నవద్వారాలు ఏవో కాదు, మనలో ఉన్న 9 ద్వారాలే. ఆ 5 తలల పాము ఏదో కాదు, మనలో ఉన్న పంచ ప్రాణాలే. ఆ పురంజని ఎవరో కాదు, మనలో ఉన్న బుద్ధి. ఆ బుద్ధి ప్రకారంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మా బుద్ధిని పాడు చేసేది మనసు. ఆ మనసు ప్రకారంగా ఇంద్రియాలు ప్రయాణం చేస్తుంటాయి. దానివల్ల మనం ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాం. వీటన్నింటికీ మూలం ఏంది? అసలైన పురంజనుడికి కోరిక పుట్టడమే. ఏంది? ఒక కోటల్లో పోయి ఉండాలని కోరిక పుట్టడం అన్నిటికీ మూలమైన విషయం అది. అవిజ్ఞాతుడిని వదిలేశాడు, పరమాత్మను వదిలిపెట్టి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏమవుతోంది? వచ్చిన జీవుడు ఇక్కడ ధర్మంగా ఉంటే, ఇదే మనకు స్వధర్మం. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు. ఇక్కడుండే అసలు విషయం అది. స్వధర్మం ఎవరైతే ఆచరిస్తాడో వాళ్ళ పక్కన భగవంతుడే ఉంటాడు. వాళ్ళ పక్కన భగవంతుడు విజయం ఇస్తాడు. వాడు చేసేది ఏమన్నది అక్కడ ఆయన ఉండి నడిపిస్తాడు. ఈ ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ పెట్టాడండి. అది ఈ యొక్క నిమిత్త మాత్రం ఆయన దగ్గర అద్భుతమైన విషయం చెప్పాడు. ఇది మనం అందరూ తెలుసుకోవాలి. మనం కూడా పుట్టినప్పటి నుంచి మనం అవిజ్ఞాతుల్ని వదిలిపెట్టి వచ్చేసాం. పరమాత్మ దగ్గర వచ్చేసాం మనం ఎప్పటికైనా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ అవిజ్ఞాతులైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ కూర్చొని ఈ పిల్లలంటే ఇష్టం, ఈ మనవాళ్ళంటే ఇష్టం, ఈ ఇల్లు అంటే ఇష్టం, ఈ వీటి మీద ప్రేమ మమకారం, మళ్ళీ దాంట్లోంచి మనకు వచ్చే రాగద్వేషాలు, దాంట్లో మళ్ళీ క్రోధం కోపం అన్ని ఆ కోరిక నుంచి ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. ఈ మమకారం అంతా అప్పుడు ఎవరి చేతిలో ఉంది విషయం? ఆ అవిజ్ఞాతుడిని పట్టుకుంటే మనం కూడా అవిజ్ఞాతుడు అయిపోతే ఇవన్నీ చూస్తుంటాం. మనం అవిజ్ఞాతుడు కానంత వరకు ఇక్కడ కూర్చోవాలంటే ఈ కాలంలో ప్రయాణం చేస్తూ ఈ కాలంలో వచ్చే అద్భుతాలని మాయా లోకంలో కూర్చొని ఏడుస్తుంటాం. అదే ఇప్పుడు చెప్పింది కృష్ణ పరమాత్మ. నేను కాలమై ఉన్నాను, నా కాల స్వరూపం తెలుసుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు. అదే కదా మనకి చెప్పింది దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా. ఒక మ్యాజిక్ వర్డ్ చేసినట్టుగా అంత తిప్పుతున్నాడు, మ్యాజిక్ చేస్తున్నాడు. మాయ జరుగుతోంది. మాయ చేసేవాడు ఎవరో వాడిని పట్టుకుంటే ఈ మాయ మనం కూడా చూస్తుంటాం నవ్వుకుంటూ. కానీ అలా కాకుండా మాయలో మనం కూర్చోంటే అక్కడ ఏడిస్తే ఏడుస్తాం, నవ్వితే నవ్వుతాం. అదే అక్కడ చెప్పింది. అదే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నిమిత్త మాత్రం అని తెలుసుకో అన్నప్పుడు ఎంత ధర్మ సూక్ష్మం చెప్పాడు ఈ యొక్క పదంతో. ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నువ్వు ఎంతవరకు నీ స్వధర్మాన్ని మాత్రమే చెయ్యాలి. నీకెంత సామర్థ్యం ఉన్నా, నువ్వు సవ్యసాచివైనా సరే, నువ్వు చంపకమని అందరూ మరణిస్తారు. కానీ నువ్వు చేసినది నీ ధర్మం నువ్వు చేయాలి. ధర్మం ఉంటేనే భూమి మీద మానవుడు ప్రశాంతంగా బతకగలడు. ఆ ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ పెట్టేశాడు, ఈ యొక్క పదంలో పెట్టేశాడు. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా నీకు ఏమేమి ఇచ్చారో, ఏ ధర్మం నీకు ఇచ్చారో అవన్నీ మనం చేయాలి. అవి చేస్తుంటే పక్కన భగవంతుడు ఉంటాడు. దాన్ని తప్పితేనా భగవంతుడు ఉంటాడు. దానికి రక్షణగా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. రాగద్వేషాలు అవే ఉండవు, ఇంకా అవన్నీ దాటిపోతాం. ఎందువల్ల మనం కూడా భగవంతుడి స్థాయికి వెళ్ళి సాక్షిభూతంగా చూడగలుగుతాం. చేయడానికి కావాల్సిన స్వధర్మం చేయడమే. అందుకే ఇక్కడ హింట్ ఇచ్చేసాడు. నువ్వు సవ్యసాచివి కావచ్చు, నీకు ఎంత సామర్థ్యం ఉన్నా ఉండొచ్చు, కానీ పక్కన స్వధర్మం ఉంటే ధర్మో రక్షది రక్షిత, రక్షించేవాడిని నేనుంటాను, పోయి అనుభవించు, సుఖాలు అనుభవించు, విజయం సాధించు, కీర్తిని పొందు, ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను. కానీ నువ్వు ధర్మం తప్పితే మాత్రం అనుగ్రహించు. నువ్వు ఎక్కడికి వచ్చావు? యుద్ధరంగానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? యుద్ధం చేయడానికి వచ్చావు. అది ధర్మబద్ధమైన యుద్ధమా కాదా అని ముందే మీరంతా ఆలోచించేశారు. ధర్మబద్ధమైన నిర్ణయించుకున్న తర్వాత యుద్ధరంగానికి వచ్చావు. నువ్వు ధర్మంది కాకపోతే నీ పక్క నేను వచ్చి నీ రథసార్థిగా నేను కూర్చునేవాడినే కదా సార్. నేను కూర్చున్నానంటే నీ దగ్గర ధర్మం ఉంది. ధర్మ యుద్ధం నాకేం కావాలి? ధర్మ స్థాపనే నాకు కావాలి. నేను వచ్చింది అందుకోసం. నీ దగ్గర ఎందుకు కూర్చున్నా అనుకుంటున్నావు? నువ్వు అది మర్చిపోయావు.
నన్ను మర్చిపోయి నువ్వేం ప్రవర్తిస్తున్నావు? ప్రపంచంలో ఉండే మమకారానికి లొంగిపోయావు. నీ కర్తవ్యాన్ని స్వధర్మాన్ని పక్కన పెట్టేసి ఏం చెప్పావు? పైన నా తాతలు తండ్రులు అందరూ వచ్చినారు, వాళ్ళతో యుద్ధం చేయడం మంచిదా? పైన అపకీర్తి వస్తుంది అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యుద్ధం చేసి నీ కీర్తి వస్తుంది చెప్తున్నాడు. కీర్తి ఎవరిస్తున్నారు? నేను ఇస్తున్నాను కీర్తి. భరోసాది. నువ్వు అపకీర్తి వస్తున్నప్పుడు చెప్పావు కదా, వాళ్ళతో యుద్ధం చేస్తే నేను కీర్తి వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకేంది నీకు? ఇంకలే ఉత్తిష్ట లై అయిపోయింది. ఇప్పటిదాకా నీకు నేను ఎందుకు చూపించాను విశ్వరూపాన్ని, నా భయంకర రూపాన్ని? ఎవరికి చూపించారు? ఆయన యశోదకు చూపించలేదే అట్లా అంత భయంకరమైన రూపాన్ని. మళ్ళీ ఆ కౌరవ సభలో కూడా చూపించలేదే. ఎందుకు అర్జునుడు చూపిస్తున్నాడు? ఎందుకంటే ఈయనకు అవసరం. ఈయన యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయాలని చెప్తున్నాడు, చంపడానికి వచ్చి చంపని చెప్తున్నాడు. నువ్వు చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే అది నా కార్యం, నీది కాదు. నువ్వు ధర్మంగా చేస్తున్నసేపు నీ పక్కన ఉంటాను, నేను రక్షిస్తాను. నువ్వు ధర్మాన్ని తప్పితే మాత్రం ధర్మంలో తీసుకొస్తుంటాను నేను. కాబట్టి నీ స్వధర్మం చేయాలి. కాబట్టి నా యొక్క లయ రూపాన్ని నీకు చూపించాను, నా కాలస్వరూపాన్ని నీకు చూపించాను. నువ్వు చంపకపోయినా వాడంతా నాలో చేరిపోతారు. కాబట్టి నీదంటూ ఇక్కడేంది? నువ్వు నిమిత్త మాత్రుడికి మాత్రమే అర్జునా అని అన్నప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. అక్కడ చెప్తున్న ధర్మసూక్ష్మం ఏంటంటే, ఖచ్చితంగా ఎవరి ధర్మాన్ని వాడు ఆచరిస్తే అక్కడ పక్కన భగవంతుడు ఉంటాడు అనే విషయాన్ని స్పష్టం చేశాడు ఈ శ్లోకం ద్వారా. మనకు కూడా అంతే, మన జీవితంలో కూడా అంతే. నీ ధర్మం ఏంది? పిల్లలకు సంసారంలో వచ్చావా? కుటుంబంలో ఒక కోడలుగా నీ బాధ్యత ఎంతో అది పర్ఫెక్ట్గా చెయ్యి. భార్యగా ఉన్నావా? భార్యగా పర్ఫెక్ట్గా చెయ్యి. ఒక స్టూడెంట్గా ఉన్నావా? స్టూడెంట్గా డ్యూటీ సరిగ్గా చెయ్యి. అంతే. దాంట్లో లీనం కావద్దు, దాంట్లో సంబంధం పెట్టుకోవద్దు. కర్తవ్యం సమర్థవంతంగా చేయాలి. అందుకే సర్వేసాచని పదం ఉపయోగించాడు. నీ సామర్థ్యం ఏంది? 2 చేతులతో బాణాలు వెయ్యి. మనం కూడా అంతే. మన సామర్థ్యం ఏముంది? నీకు ఎవరెవరు నీ జీవితంలో ఇవ్వబడ్డారో వాళ్ళంతా ధర్మంగా స్వధర్మంతో వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా చేయాలి. స్నేహధర్మం అంటే స్నేహధర్మం చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతుంటే అప్పుడు నీకు మమకారం అహంకారం ఉండదు. అప్పుడు ఎవరు నడిపిస్తారు? పక్కనే వచ్చి భగవంతుడు కూర్చుని స్వధర్మం చేస్తున్నావా అని భగవంతుడే అనుగ్రహిస్తాడు. అప్పుడు ఇటువంటి వాడికి ఛాన్స్ లేదు. అప్పుడు నీకు నిమిత్త మాత్రం విషయం నీకు తెలుస్తుంది. నేను నిమిత్తంగా ఉన్నాన విషయం అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని భగవద్ అర్పణగా చేస్తావు. వీటన్నిటికీ మూలం కోరిక. ఆ కోరికే లేకపోతే నువ్వే భగవంతుడు అంతే. అది చెప్పడానికి ఈ శ్లోకంలో ఇంత అద్భుతమైన పదం పెట్టేశాడు. నిమిత్త మాత్రం అనే పదం చెప్పేశాడు. ఈ పదాన్ని మాత్రం మనం అందరం ఆచరిస్తే మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోతాం. మనం కూడా భగవంతుడి స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు విజయం తప్ప అపజయం ఉండదు. అక్కడ సుఖం తప్ప కీర్తి తప్ప అపకీర్తి ఉండదు. సుఖం తప్ప దుఃఖం ఉండదు. దుఃఖ స్పర్శ నేను జీవితాన్ని గడుపుతాం. అలా గడపాలంటే స్వధర్మాన్ని ఆచరించాలి. నీ శక్తి ఎంతవరకు ఉందో ఆ శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని ప్రదర్శించాల్సింది. నీకే ధర్మం ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాల్సింది. అది చేసినప్పుడే మన నిమిత్త మాత్రంగా ఈ భూమి మీద ఉండి తర్వాత భగవంతుడిలో లీనమవుతాం. అది ఒక్కటి సాధ్యం అవుతుంది. అందుకనే పరమాత్మ ఇంత గొప్పగా తన యొక్క లయ రూపాన్ని చూపించి, ఈ లయంలో ఉండే విషయం ఏంటంటే అందరు నాలో కలిసిపోతారు. నువ్వు చంపకపోయినా కూడా నువ్వు స్వధర్మానికి వచ్చి స్వధర్మం నేను చేయను అంటున్నావు. నువ్వు చేయాల్సింది. అందుకని ఉత్తిష్ట లేస్తే నాకు అపకీర్తి వస్తుంది. ఇంతకుముందు చెప్పావు కదా, నేను చెప్తున్నాను భరోసాగా, నీకు కీర్తి వస్తుంది. అపకీర్తి వచ్చే ఛాన్సే లేదు. ఫస్ట్ అధ్యాయం చెప్పాడు కదా, నాకు అపకీర్తి వస్తుంది, మా తాతల్ని తండ్రులను చంపితే గురువుని చంపితే అన్నాడు ఆయన. అపకీర్తి కాదు, నేను చెప్తున్నాను కీర్తి వస్తుంది. ఇంకా జిత్వాన్ శత్రువుని, వీళ్ళంతా శత్రువులు, వీళ్ళంతా అధర్మంతో ఉన్నారు. నీ తాత అంటావా, నీ గురువు అంటావా, వాళ్ళందరూ శత్రుపక్షంలో ఉన్నారు. శత్రువులు అంటే అధర్మంలో ఉన్నారు. దుర్యోధనుని ఆశ్రయించారు. అప్పుడు అధర్మం వైపు నేను ఉండను, ధర్మం వైపే నేను ఉంటాను. వాళ్ళకి అపజయం తప్ప విజయం వచ్చే ఛాన్సే లేదు. ఇక నీకేంది కష్టం? కాబట్టి యుద్ధం చేయి. భుంక్ష్వా రాజ్యం సముద్ధం, అనుభవించు ఈ రాజ్యాన్ని, సకల ఐశ్వర్యాలతో అనుభవించు. ఎందుకు? నన్నే నమ్ముకుంటే నీకు నేను ఇస్తాను సంపద. అనుభవించు, రాజ్యభోగాలు అనుభవించు. మమైవైతే, నా చేతనే, నిహత పూర్వమేవా, నా చేతనే వీళ్ళందరూ ఇంతకు ముందే మరణించారు. పెద్దలంగా నీకు కనిపిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడో మరణించారు. నా చూపడంగానే మరణించారు వాళ్ళు, అధర్మంలో ఉన్నవాళ్ళు. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావు. ధర్మ మార్గంలో ఒక్క నిమిషం వెనక్కి వచ్చావు అధర్మం పోదామని చెప్పి.
కానీ స్వధర్మాన్ని ఆచరించు, అప్పుడు నువ్వు నిమిత్త మాత్రుడు అనే విషయం నీకు తెలుస్తుంది. అది తెలిస్తే అప్పుడు నీ సవ్యసాచివే. నువ్వు నీ యొక్క బలపరాక్రమం, నీ సామర్థ్యానికి అంతటి మూల కారణం, మూల శక్తి, నీలో ఉన్న ఆత్మశక్తి నేననే విషయం తెలుసుకుంటావు. తెలుసుకున్న రోజు నీ ధర్మాన్ని ఆచరించినప్పుడు నీవు ఈ భూమి మీద యశస్సు పొందుతావు, ఈ భూమి మీద అందరిని జయించగలుగుతావు, ఈ భూమి మీద సర్వ సుఖాలు అనుభవించగలుగుతావు. కాబట్టి లే అర్జున, లే యుద్ధం చేయమని చెప్పి ఇంత గొప్పగా సందేశం ఇస్తున్నారు భగవంతుడు. అద్భుతమైన సందేశం ఇది. ఇది మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈ యొక్క నిమిత్త మాత్రం అనే పదాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఇది మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటే మనం కూడా గొప్ప స్థితికి వెళ్ళిపోతాం. ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుంటే మాత్రం ఎవరికి దుఃఖం అనే మాట ఉండదు, ఎప్పుడూ సుఖం అనే మాటే ఉంటుంది. ఈ భగవంతుడి మాటే ఆ ధర్మశాస్త్రం. అందుకే ధర్మాన్ని ఆచరించేవాడు రక్షించబడతాడు. మన రాముని యొక్క చరిత్ర చూస్తే కూడా ఈ ధర్మం కోసం ప్రతి దగ్గర ధర్మం ఆచరించాడు. ఆయన చేసి చూపించాడు ఇది ధర్మం అని. ధర్మం తప్పి మాట్లాడినప్పుడల్లా లక్ష్మణుడికి చురక వేశాడు. ఆయన భరతుడు వస్తుంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నా వస్తున్నాడు భరతుడు, రాజ్యం ఇక్కడున్నా మనం బతికించట్లేడు, నేను సమరిస్తానంటాడు. ఆయన కొంతసేపు గమ్మనుండి, నీకు రాజ్యం కావాలంటే నేను భరతుడితో మాట్లాడతాను, నువ్వు రాజ్య పరిపాలన చేయంటాడు. అప్పుడు భరతుడు ఎవరో నాకు తెలుసు అంటాడు. అంతే, అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది. అయ్యో నేను మాట్లాడకుండా మాట్లాడని విషయం తెలుసుకుంటాడు. అధర్మంగా మాట్లాడని తెలుసుకుంటాడు. తను తోడబుట్టిన వాడిని చంపడానికి సిద్ధపడ్డాడు. తండ్రిని కూడా, దశరథ మహారాజును కూడా ఆ అడవులకు పోమన్నప్పుడు సిద్ధపడతాడు. నాకు అవకాశం ఇవ్వు, ఆయన జైల్లో పెడతా, అట్లా మాట్లాడతాడు. వెంటనే అంటాడు, తండ్రి మాట సత్యం నేను నిలబెట్టాలి, ఆయన తప్పిన మనం తప్పకూడదు, ధర్మం అది. ఆయన చెప్తాడు మమకారంతో, వద్దు అని, ఆయన జైల్లో పెట్టండి, అనుభవించండి రాజ్యం అని చెప్తాడు. ఆయన గొప్పతనం అది. మమకారంలో మునిగిపోయినాడు, కానీ ఆయన చెప్పిన మాటకు విలువ ఇచ్చి ఆ సత్యాన్ని కాపాడాలి. ఇదే ధర్మం, ఈ ధర్మం వైపు ఉండాలి అని తాను చేసి చూపించాడు. ఆ ధర్మ సూక్ష్మాన్నే ఇక్కడ మన కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా చెప్తున్నారు. ఈ ధర్మ సూక్ష్మం చేయడం చాలా కష్టం. ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం కూడా ఇంకా కష్టం. శ్లోకంలో మనం చదువుకుంటూ పైపైన చెప్పుకుంటున్నాం, కానీ లోపలికి పోతే ఉన్న విషయం, మన స్వధర్మాన్ని ఆచరించడానికి సందర్భాన్ని ప్రతి దగ్గర చెప్పుకుని ఇన్ని అధ్యాయాలు చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు. మనకి ఇక్కడ చాలా సందేహాలు వస్తాయి కదా, నిమిత్తం అంటే ఇంకేం మనం చేసేది ఏముంది, ఆయన చేస్తుంటే అనుకుంటాం. నో, స్వధర్మం చేస్తే సవ్యచాచిగాని సమర్థత చూపించగలుగుతాం అనే సందేశాన్ని ఈ యొక్క శ్లోకంలో మనకి పెట్టేశారు. అద్భుతంగా ఈ 2 శ్లోకాలు చెప్పారు భగవంతుడు. ఈరోజు మనం భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో 32, 33 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.